సమయం చాలా అయినప్పుడు కూడా అందరూ కూడా వేచి ఘనంగా నివాళులు అర్పించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇంత పెద్ద ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద దేశమైనటువంటి భారతదేశానికి మనమంతా ఈరోజు ఇంత సంతోషంగా మనం ఈరోజు మన హక్కుల్ని బాధ్యతల్ని నిర్వహించడంలో భాగంగా మన రాజ్యాంగాన్ని రచించడం మూలంగా మనమంతా కూడా ఈ విధంగా ఉండడం జరిగిందన్న విషయాన్ని ఎప్పుడు కూడా మర్చిపోవద్దన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, అదేవిధంగా చాలామంది వక్తలు ఇప్పటి వరకు మాట్లాడినటువంటి వక్తలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాల గురించి, తన యొక్క మనోభావాల గురించి మనం చాలా స్పష్టంగా ఇప్పటి వరకు మాట్లాడడం జరిగింది. మన ఇంతకుముందు సిపిఎం వెంకటయ్య ఉండే వెళ్ళిపోయినట్టు ఇక్కడ ఏమవుతుందంటే వచ్చేస్తారు, వాళ్ళు మాట్లాడుతూ వెళ్ళిపోతారు. మళ్ళీ మనం మాట్లాడింది అలాగే జవాబు చెప్పాలంటే కూడా అది ఇక్కడ ఉండలేదు అన్నమాట. ఎందుకంటే చాలా మంది కొన్ని మంచి సూచనలు కూడా చేయడం జరిగింది. అంటే ఇక్కడ మంచి ఒక మా కృష్ణ కూడా ఎప్పటికీ చెప్తుంటాడు, అన్న ఇక్కడ ఒకటి మనం 4 దిక్కులో ఒకటి లాన్ ఏర్పాటు చేయాలి, మంచి గ్రీన్ గ్రాస్తో ఏర్పాటు చేసి దాన్ని గేట్ కూడా ఏర్పాటు చేయాలి అన్న విషయాన్ని, ఎందుకంటే ఇక్కడ కొద్దిగా పరిశుభ్రంగా ఉంటే బాగుంటుందన్న విషయాన్ని తెలియజేయడం జరిగింది. తప్పకుండా దీన్ని తొందరలోనే దీనికి ఒక మంచి ఒక గేట్ కూడా ఏర్పాటు చేసి దానికి ఒక లాన్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతున్న విషయాన్ని సభాముఖంగా అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా ఇంతకుముందు మన ఎవరు మాట్లాడినంటే మన భక్తి మాట్లాడినా, భక్తి ఇంకెవరో మాట్లాడారు, గుడి గురించి బడి గురించి మాట్లాడు, శ్రీను మాట్లాడాడు, గుడి గురించి బడి గురించి మాట్లాడు. మీకు అందరికీ కూడా తెలుసు, బడి అంటే మనకు పాఠశాల, గుడి అంటే దేవాలయం. దేవాలయం బాగుండాలి, గుడి కూడా బాగుండాలని వెంకటి నుంచి కూడా మనకు పెద్దలు చెప్తారు. మరి మీకు పరిగిలో తెలుసు దేవాలయం పరిస్థితి ఏముండే, ఏ విధంగా ఉంటే దేవాలయాన్ని ఏ విధంగా చేస్తలేదన్న విషయం మీకు అందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తెలుసు. నెంబర్ 1. అదేవిధంగా బడి, మన బడి పరిగి లోపల 200 కోట్ల రూపాయలతోన ఒక మంచి పాఠశాల, ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నలుగురు లాల్కృష్ణ చెప్పినటువంటిది వీళ్ళందరికీ సంబంధించిన పాఠశాల కూడా మన పరిగి పట్టణం లోపల మనము ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ కూడా నడుస్తుంది. మీరు ఇంకా కొన్ని కాన్స్టిట్యున్సీలో చూడండి, ఇంకా ప్లాన్ చేసి అన్నీ ఉన్నది. అంటే ఎట్లుందంటే పరిస్థితి, 8 లక్షల కోట్ల రూపాయల అప్పుతో కూడినటువంటి రాష్ట్రాన్ని మనకు గత ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. మనమేమో మిగులు రాష్ట్రంగా వాళ్ళకి అప్పచెప్తే మనకు 8 లక్షల కోట్ల రూపాయల అప్పుతో మనకి ఇవ్వడం మూలంగా ఏమైందంటే, మన ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి గారు శాసనసభలో చెప్పాడు 3,50,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి గత ప్రభుత్వంలో చేసినటువంటి అప్పులకు కిస్తులు కట్టడం, అదేవిధంగా మెత్తులు కట్టడం అనేది చేయడం మూలంగానే కొంత ఆలస్యం అవుతుందన్న విషయాన్ని చెప్పడం జరిగింది. అయినప్పుడు కూడా మనం పట్టుబోదలని విక్రమార్కుల్లాగా సెక్రటరియట్ చుట్టూ తిరిగి అక్కడ అధికారులు వెంబడి ఇప్పుడే పాపిరెడ్డి అని లా సెక్రటరీ ఉన్నాడు. ఎందుకంటే మన బార్ కౌన్సిల్ సభ్యులందరూ రాగానే నాకు గుర్తుకొచ్చింది. ఎందుకంటే మన ఇబ్రాహిం నుంచి స్టార్ట్ చేస్తే మన భక్తి వరకు వీళ్ళందరూ కూడా ఏంటంటే ఎంతసేపు వాళ్ళొక కోర్టు భవనం కావాలని నా దృష్టికి ఈ మధ్య కాలంలో తీసుకొస్తే నాకు లా సెక్రటరీ పాపిరెడ్డి ఒక మెసేజ్ పెట్టాడు. ఆ మెసేజ్ ఏదో వినిపిద్దామని మీతో ఈ సందర్భంగా తెలియజేస్తున్నది ఏంటంటే 1474 LP/ కోర్ట్స్ A2/ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ కమ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్ట్ ఎట్ పరిగి. ఇది సెంటు డిప్యూటీ సీఎం అందాల్సిందే, డిప్యూటీ సీఎంకు పంపించాలని చెప్పింది. అయితే కొంతమంది ఆలోచన చేయొచ్చు, న్యాయవాదులు డిప్యూటీ సీఎంకి ఎందుకు పంపించండి ఇది ఫైల్ అని. డిప్యూటీ సీఎం దగ్గర ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నది, ఆయన దగ్గర అర్థమే కదా. ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర నుంచి నిధులు రావాలి, మనకు బిల్డింగ్ కట్టాలి కదా. మనకైతే జాగా ఉంది, ఏం ఆనందం కూడా సార్ జాగా ఉంది కదా, యాదవ్ ఉందా లేదా, జాగా ఉంది. కానీ ఏం కావాలి ఇప్పుడు మనకు ఫైనాన్స్ కావాలి. ఫైనాన్స్ కావాలంటే ఫైనాన్స్ మినిస్టర్ డిప్యూటీ సీఎం ఉన్నాడు. అయితే నేను ఆయనతో కూడా మాట్లాడుతున్నా, ఫైనాన్స్ మినిస్టర్తో ఫండ్స్ అలొకేట్ చెప్పించి తప్పకుండా మీకు ఏదైతే
హామీ ఇచ్చిందో నేను తప్పకుండా కట్టిస్తా అని చెప్పి తప్పకుండా ఆ కట్టించే బాధ్యత కూడా నేనే తీసుకుంటా. అది ఎట్టి ప్రశ్నలే కట్టిస్తా, ఇచ్చిపెట్టినాను. మీకు తెలుసు కదా, పట్టు వదలని విక్రమార్కుడు నాకు మీరు పెట్టినటువంటి పేరు కాబట్టి అది ఎట్టి ప్రశ్నలా కట్టిస్తా అనే విషయాన్ని, ఆ మెసేజ్ కూడా నేను మీకు ఫార్వర్డ్ చేస్తా. మరి ఎందుకు ఆలస్యం అవుతుందంటే, గత ప్రభుత్వం లోపల అవసరానికి మించి, అంటే మనం ఏదైనా చిన్న చిన్న వ్యాపారాలు చేయాలంటే బ్యాంకులో లోన్ తీసుకుంటే మనకు 14%, 16% ఇంట్రెస్ట్కు లోన్లు ఇస్తారు. గత ప్రభుత్వం ఆ రేటు కూడా తీసుకుంది. ప్రభుత్వాలు సాధారణంగా 5-6%, 7% లోన్లు తీసుకుంటే తప్ప మనలాగా మనం వ్యక్తిగతంగా తీసుకున్న లోన్ లాగా తీసుకోవు. కానీ గత ప్రభుత్వం ఏంటంటే ఇష్టం వచ్చినట్టు అప్పులు, 8 లక్షల కోట్ల అప్పులు చేసి, గత ప్రభుత్వంలో జీతాలు కూడా ఇవ్వకుండే. ఇక్కడ చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. ఇప్పుడే మా సీన్ మాట్లాడు, సీన్ అప్పుడు జీతం ఎన్ని నెలలకు వస్తుండే చెప్పు, ఏ నెలకు వస్తుంది, ఏ తారీఖు వస్తుండే? 6 నుంచి మా రామకృష్ణ ఉపాధ్యాయ సంఘం నుంచి ఉన్నోడు శ్రీని చెప్తున్నాడు, 6 నుంచి 9. మా వెంకట అయితే ఒకసారి 10 కూడా అవుతుంది అంటున్నాడు. అర్థం కదా? అంటే అలాంటి పరిస్థితి నుంచి ఒక క్రమశిక్షణ పాటించి ఫస్ట్ రోజు జీతం వచ్చినట్టు చేసాడు. మొన్న ప్రతి నెల గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ రోజు జీతం వచ్చినట్టు చేసాడు. అంటే ఎలాంటి క్రమశిక్షణ రాహిత్యానికి గత ప్రభుత్వం పడ్డదానికి చిన్న ఉదాహరణ మన కళ్ళ మీదట కనబడుతున్నది. ఎక్కడో అది సీక్రెట్ కాదు, ఇంకోటి కాదు. అలాంటి పరిస్థితుల్లో ఉండడం మూలంగా అనుకున్న స్థాయి లోపల ఇంకా వేగంగా చేయాలన్న తహతా చాలా ఉంది అభివృద్ధి చేయడం లోపల. కానీ కాళ్లకు బంధం వేసినట్టు 8 లక్షల కోట్ల రూపాయలు, ఇది మన సంసారం లాగానే, ఇది పెద్ద సంసారం. ఇది అర్థమే కదా, మన ఇంట్లో సంసారం చిన్నది, మన ఊరికి పోతే ఇంకా జర అన్నదమ్ముల సంసారం పెద్దగా ఉంటుంది, ఇంకా జర పరికి వస్తే మున్సిపల్ సంసారం ఉంటుంది, రాష్ట్రానికి పోతే రాష్ట్ర బడ్జెట్ కూడా ఒక కుటుంబం. మనమంతా రాష్ట్రంలో ఉన్న అందరం కూడా ప్రజల మీద మనమంతా పన్నులు కట్టి చేయాలి. కానీ ఇంతగానం అప్పులు కట్టడాల కల్లా ఏమవుతుందంటే బడ్జెట్ కొరబడి ఈ యొక్క పనులు ఆలస్యం అయినప్పటికీ కూడా రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేసినటువంటి ఉచిత విద్యుత్తో స్టార్ట్ చేస్తే 2004లో రైతులకు ఉచిత విద్యుత్ వ్యవసాయానికి ఇవ్వడం అనేది బషీర్బాద్ దగ్గర పెద్ద ఉద్యమం జరిగింది. వెంకటరెడ్డి సభ్యుడు